2022లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఏపీపీఎస్సీ 2019-18 లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ లో మెయిన్స్ పేపర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కరెక్షన్ చేయడం వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కొత్తగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిందో ఓ ఎడిక్విటీ అనే ఒక ఫ్రాడ్ ఎడ్యుటెక్ కంపెనీకి ఇవ్వడం వల్ల 3 తప్పులు చేసింది. ఒకటి సెంటర్ దాకా వెళ్ళిన తర్వాత సెంటర్ మారిపోతుంది. इसमें दिखा रहा है आरके डिजिटल सेंटर नंबर 2 और गेट नंबर 2 और ये मैंने अभी एसएससी की साइट से डाउनलोड किया है. इसमें सेंटर दिखा रहा है पवन गंगा. ऑन द स्पॉट सेंटर चेंज किया है इन लोगों ने ऑन द स्पॉट. अब मैं वहां जा भी नहीं सकती हूँ इतनी दूर. ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తా ఉంటే కంప్యూటర్ ఫ్రీజ్ అయిపోతుంది అండ్ కొన్ని సెంటర్లో అయితే ఎగ్జామే క్యాన్సిల్ అయిపోయింది. ఇలా ఎన్ని రోజులు ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పరీక్ష రాయలేడా, వీళ్ళు ఒక పరీక్ష పెట్టలేకపోతున్నారా, ఎన్ని రోజులు రిఫార్మ్స్ తీసుకురాకుంటుంటారు. ఇలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగినటువంటి గొటాలా గురించి, అక్కడ జరిగినటువంటి స్కామ్ గురించి ఎవరైతే ఢిల్లీలో పిల్లలు ర్యాలీ తీశారో వాళ్ళని లాఠీ చార్జ్ చేసి జైల్లో వేశారు. ఎవరైతే సపోర్ట్ కోసం వచ్చారో నీతూ మ్యామ్ లాంటి వాళ్ళని జైల్లో వేశారు. వాళ్ళని కూడా ఖాన్ సార్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మనకి రిఫార్మ్స్ చాలా అవసరము. సో నేను ఒక మూవ్మెంట్ రన్ చేస్తున్నాను, change.org కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరందరూ సైన్ చేసి కనుక నాకు సబ్మిట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఈ మూవ్మెంట్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఒక సిస్టమిక్ రిఫార్మ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో యాజ్ వెల్ యాజ్ అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అక్రాస్ ఇండియా వచ్చేలాగా మన ప్రయత్నం మనం చేద్దాం. జై హింద్.